ఓం నమ శివాయ. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. రానున్న 24 గంటల్లో వృశ్చిక రాశి వారు జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. వారికి ఆశీర్వాదం పట్టబోతుంది. ఇది కేవలం ఒక రోజు లేదా నెల రోజులు అదృష్టం కాదు. ఏకంగా 10 ఏళ్ల పాటు వారి జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఒక పెద్ద మలుపు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే వృశ్చిక రాశి వారి అదృష్టం ఎలా కలగబోతుందో, 10 ఏళ్ల పాటు వీరి జీవితం ఎలా సెటిల్ అవుతుందో మరియు వారికి ఎదురయ్యే ఆ పెద్ద మలుపు ఏంటి అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే వృశ్చిక రాశి ఒక స్థిర రాశి. అంటే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా బలంగా ఉంటాయి. ఒకసారి ఒక మాట ఇస్తే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుండి వెనక్కి తగ్గటం చాలా అరుదు. వీరిలో ఊగిసలాడే ధోరణి దాదాపు కనిపించదు. తత్వరీత్యా ఇది జలతత్వ రాశి. నీరు పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎంతో శక్తిని, ప్రవాహాన్ని దాచుకుంటుంది. అలాగే వృశ్చిక రాశి వారు కూడా పైకి గంభీరంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. కానీ వారి మనసులో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. తమ పనులను ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవడంలో వీరు నిష్ఠాతులని. ఏమి జరిగింది, ఏమి జరగాలి అనే విషయాలపై వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వారి కళ్ళలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరి రూపం మాత్రమే కాదు, వీరి వ్యక్తిత్వం కూడా ఇతరులను ఇట్టే ఆకర్షించేస్తుంది. అందుకే పరిచయం లేని వారు కూడా వీరిని చూడగానే తమ కష్టాలను, బాధలను వీరితో పంచుకోవడం ఇష్టపడుతూ ఉంటారు. వీరి స్నేహాలకు ప్రారంభిస్తారు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా, చాకచక్యంగా ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరి గొప్ప రహస్యం స్వభావాలు. తమ మనసులో ఉన్నది అంతా సులభంగా బయటపెట్టరు. అదే సమయంలో ఇతరులు తమతో పంచుకున్న రహస్యాలను కూడా గోప్యంగా ఉంచుతారు. అందుకే వీరిని గూఢచార్యానికి, సమాచార సేకరణకు సంబంధిత వృత్తిలో విజయవంతం అవుతూ ఉంటారు. ఈ రాశి వారికి రాబోయే 24 గంటల్లో గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశి వారికి ఆస్తి యోగం అనేది పడుతుంది. ఈ అదృశ్య యోగం వల్ల వారికి భూమి, స్థలాలు, ఇల్లు వంటి ఆస్తుల రూపంలో పెద్ద లాభాలు చేకూరుతుంది. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న మీ ఆస్తుల విలువ అనూహ్యంగా పెరగడం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నవారు లేదా పాత ఆస్తులు అమ్మకానికి పెట్టిన వారు ఈ యోగం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఈ సమయాన్ని డబ్బు దాచుకుని కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయంగా ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారిని అదృష్ట స్వయంగా వెతుక్కుంటూ వారి గుమ్మం వద్దకు వస్తుంది. చాలా కాలంగా కోర్టులో చుట్టూ పెరుగుతున్న ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా నమ్మకమైన మధ్యవర్తుల సలహాల సూచనలు ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. వీరు ఎంతగానో ఆశించిన ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతూ ఉన్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి వారి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలను సంబంధించి కోర్టు కేసులో ఎంతో కాలంగా సతమతం అవుతున్నారు వారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్త వింటారు. ఆస్తిపరంగా పట్టబోయే ఈ అదృశ్య యోగం వల్ల వారి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కన్నింటికి పరిష్కారం లభించి సూచనలు కూడా ఉన్నాయి. ఈ శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లోనూ, వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. వారు పెట్టే చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలు తీసుకొస్తాయి. అన్ని రకాలుగా వీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని అందుకుంటారు. ఇలా ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ రాశి వారి జీవితం అనేది సెటిల్ అవుతుంది. మరో 10 ఏళ్ల పాటు వారు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రేంజ్‌లో వారికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా రాబోతుంది అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి మొదలుకొని వారికి గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో వారు చేసే ఈ ప్రయత్నమైన సానుకూలమైన ఫలితాలని ఇస్తుంది. వారు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వారిని వరిస్తుంది. కుటుంబ సమస్యలు పూర్తి సహకారం లభించడం వల్ల వారు చేపట్టే ఏ పని అయినా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారికి ఆకస్మికంగా ధన లాభాలను పొందే అవకాశం ఉంది.
ఈ రాశి వారికి కెరియర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్‌లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను, ఆలోచనలను అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఆర్థికంగా మీకు లాభాలు చేకూరుతుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. కానీ అనవసరమైన వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త కంట్రోల్‌గా ఉండడం మంచిది. అలాగే వృత్తి ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. వారికి వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలు సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలను, వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందుతారు. ప్రయాణాల వలన కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత బంధాలు ఏర్పడతాయి. వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వారి సంతానం వృద్ధిలోకి వస్తుంది. అదేవిధంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు సంబంధమైన ప్రయత్నాలను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి అండగా నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. రాబడి మార్గాలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో వారి జీవిత భాగస్వామ్య సలహా సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావాల్సిన పాత సొమ్ము సకాలంలో వారికి చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు దైవ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిత్రులతో మీ మాటలకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సన్నిహితులతో వాదనలు దిక్కుండా ఉంటే మంచిది. కొత్త వ్యక్తులతో స్నేహబంధాలు బలంగా పుంజుకుంటాయి. ఆరోగ్యం పర్లేదని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పట్టుదలతో వారు పూర్తి చేస్తారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను, పట్టుదలను కొనసాగిస్తారు. అయితే ప్రయాణాలలో ఆహార నియమాలతో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. వృత్తి జీవితంలో వారికి ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపార, రాజకీయాలు, ఇతర పెద్ద బిజినెస్ రంగాలలో ఉన్నవారు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా సద్దుమణుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశి గల వ్యక్తులు జీవితంలో ఎదురవబోయే ఈ బిగ్ ట్విస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే, మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు బోర్డు ద్వారా రావాల్సిన ఉండగా ఈ శుభ సమయంలో ఆ ఆస్తి హఠాత్తుగా మీ చేతుల్లోకి రావడం జరుగుతుంది. తద్వారా మీరు కలల్లో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పులను మీరు మీ జీవితంలో చూస్తారు. అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది, ఇది సాధ్యమా అని మీరు అస్సలు ఊహించే ఉండరు. ఆ విధంగా ఈ అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక మీ భార్య సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని మీరు ఎప్పుడో వదిలేసుకున్న కూడా కోర్టు ద్వారా ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది. ఆ ట్విస్ట్ మీ లైఫ్ని పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధనలాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని తెలివిగా పెట్టుబడి పెడతారు. మొదట్లో కాస్త నష్టం వచ్చినట్లుగా అనిపించినా తర్వాత చక్కటి లాభాలు అనేవి చూస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఈ రాశివారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల నుంచి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం మరియు లక్ష్మీదేవి పూజలు చేయడం వలన సమస్యల నుంచి బయటపడతారు. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి. లక్ష్మీ పూజలు చేయడం వలన కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు. వారికి తూర్పు, ఉత్తర దిక్కులు, సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జోబులో ఎరుపు రంగు క్లాత్ని ఉండేలాగా చూసుకోండి. ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకోవడం
ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా రానున్న 24 గంటల్లో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావడంతో, ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా వీరి యొక్క జీవితం 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా వీరు వీరి తర్వాత తరాల కోసం కూడబెట్టినటువంటి డబ్బు, ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈరోజు మీరు పడుతున్న కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి రూ. 6 నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు. ఈ రాశివారు అలా చేయడం వల్ల మీరు ఊహించినటువంటి డబ్బు నిలుస్తుంది. అసలు ఎంతైనా ఉంటుంది. ఎంత దాచిపెట్టి ఉంటామని ఏదో ఒక రోజున మీరు చూసుకున్నప్పుడు వీరికి మీరే ఆశ్చర్యపోతారు అన్నమాట. మేము ఎంత డబ్బు దాచిపెట్టామా? మా వల్ల అయ్యిందా ఇంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి ఉంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్‌లో మీ లైఫ్ సెటిల్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పంచుకుంటున్నామో మనకు అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను తొలగిపోవాలని భావిస్తూ ఉంటారు. అది ఆకర్షణ అని చెప్పలేము. అది ప్రేమ అని చెప్పలేము. ఇష్టమని చెప్పలేము. ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీ పైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరున్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వాళ్ళు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ, ఎవరైనా కానీ అది మీ కుటుంబ సభ్యులు అవ్వవచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వవచ్చు. మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు. మీ స్నేహితులు కావచ్చు కానీ, మీ యొక్క బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాలలో వారు మీకు సలహాలు ఇవ్వడానికి చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అదే మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు ఎవరైనా ఉండవచ్చు. కానీ ఈ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిపోతున్నారు అనే ఒక ఆలోచన మీరు ఉన్నారు తప్ప, వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారు మీరు అర్థం చేసుకోరు. అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం, పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించడం, అలాగే అలా చేయడం అని చెప్పటం, ఈ విధంగా చేస్తూ ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకొని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకొని, వారు ఇచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుతారు. అంటే మన పైన ఎంత అభిమానం చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారి కంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండడం చాలా మంచిది. ఈ విషయాన్ని గమనించి ఈ రాశివారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు ఉంటే చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వలన మీకు మేలు తప్ప కీడు ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటున తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులకు ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహితులు ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే కొన్ని కొన్ని సందర్భాలలో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటుంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మనం మంచికా చెడుకా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తాం అంట. అయితే
మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉంటారు. మనం చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని, అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులు ఎప్పుడూ కూడా స్నేహితురాలుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే రాశివారి నిజాయితీ పరులను మాత్రమే మీరు సన్నిహితాన్ని చేయాలి. అలాగే నిజాయితీ పరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి. మీ కీడును కోరుకునే వ్యక్తులతో, మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులతో, మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వ్యక్తులతో మీరు సాహసం చేయకండి. అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఈ రాశివారు యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి, అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి. అలాగే మీరు ఎప్పుడైనా నిరాశ చెంది అనవసరమైన ఆలోచనలు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబం కూడా ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కూడా గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వైవాహిక జీవితంలో మీకు భార్యాభర్తల మధ్య కూడా కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. అయితే గొడవ తీవ్రత పెరిగితే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమైపోయి ప్రమాదం కూడా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడం, బంధాలను నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామ్య మనసు ఒప్పించుకోండి. జాగ్రత్తగా పడండి. ఒకవేళ మీది రైట్ అనేది, రాంగ్ అనేది భావన మీకు ఉన్నట్లయితే గనుక తను మెల్లగా కన్విన్స్ చేయండి, ప్రయత్నం చేయండి. అంతేగాని గట్టిగా అరుస్తూ, వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తి అంటే అది స్త్రీ గాని, పురుషులు గాని గమనించాల్సి ఉంటది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు అంటే భార్యాభర్తల సంబంధం విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్